హాయ్ అన్న ఎలా నడుస్తుంది అన్న బిగ్ బాస్ 8? బిగ్ బాస్ 8 ఊహించినంత హుషారైతే ఇంకా రావాలని అనుకుంటున్నా. ఎందుకంటే ఫస్ట్ నుంచి 7 వరకు ఎంత క్రేజ్ ఉందో ఆ క్రేజ్ అయితే తగ్గింది. కాకపోతే వారం అయితే క్రేజ్ కొంచెం పెరుగుతుంది. ఇంకా హెవీగా కావాలనేది నేను కోరుకుంటున్నాను. నేను ఫుడ్ ఎగ్ ఇదే ఎంతసేపు ఫుడ్ మీదనే కనబడతాను ఈ గేమ్స్ అన్నీ. మరి రేపు బెడ్ గురించి అడిగితే ఏం చెప్తారా? ఎవరి వారి బిగ్ బాస్ ఫుడ్ మీద గేమ్స్, ఫుడ్ మీద కొట్లాట, కిచెన్లో కొట్లాట, ఇదే తప్పితే మంచి గేమ్స్ ఉండవు. బాల్ తీసుకువెళ్ళి ఏదో చిన్న పిల్లలు ఆడిపిస్తున్నావు. క్రేజీగా ఉండాలి, రసవత్తరంగా ఉండాలి, రచ్చ చేయాలి. ఆ నుంచి గేమ్లు ఆడితే వాడి పరిస్థితి ఏంటన్నట్టుగా సినిమాల్లో ఉంటే చూసినా గూస్ బంప్స్ అని ఆ టైప్లో గేమ్స్ కావాలి. చిల్లర గేమ్స్ పెడుతున్నావు. పెద్ద తాళి తీసుకొచ్చి పెట్టేసినావు. దాన్ని ఒక్కడ తినగలుగుతాడు. బాగుబలి కూడా తినలేడు దాన్ని. పాపం నవీల్ ట్రై చేసిండు. ముందు మొత్తం స్టార్టర్స్ అన్ని ట్రై చేసిండు. అట్కే తింటాడు, మంచిగా గెలుస్తాడులే అనుకున్నా. కానీ మంట పుట్టించినట్టున్నా పాపం ఆడి కూడా అని నోరు కాల్చుకుంటాడు. సోనియా వచ్చింది, ఆమెకు తినడం కూడా రాట్లే. ముందు అన్నం తినండి అని వాళ్ళకి వెనక నుంచి సజెషన్లు. యష్మి గౌడ ఆమె కూడా ఇటు తింటాను, ఇటు నాకినట్టు తింటాను. తిండి కూడా తిని రావట్లేదు పాపం. వాళ్ళకి అంత దారుణమైన పరిస్థితుల్లో రకరకాల గేమ్స్ పెడుతున్నాం, ఆడలేకపోతున్నారు. నిఖిల్ వాళ్ళ టీము బాగా స్ట్రాంగ్గా ఉన్నది. సో ఎదుటి టీంని ఓడగొట్టాలని చెప్పేసి ఒక గేమ్లో నబీల్ పక్క దోసేశారు. అది మాత్రం ఫేక్. ఖచ్చితంగా అది తప్ప అట్లా చేయకూడదు. ఎందుకంటే నీ టీంలో ఉన్న మణికంఠ డల్గా ఉన్నాడని చెప్పేసి మణికంఠను పక్క దోసేసావు. నీ టీంకి వచ్చేసరికి ఏమో స్టాండర్డ్గా ఉన్న కంటెంట్స్ కావాలనుకున్నావు. ఎదురు టీంలో ఉండటానికో నబీల్ స్టాండర్డ్గా ఉన్నాడు, మనకు ఆపోజిట్గా ఉంటాడు, ఫిజికల్గా ఉండని చెప్పి ఆయన పక్క దోసినాడు. అది ఎంతవరకు కరెక్ట్? అందరిని కలిపి ఆడాలే, ఎవరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ రాకుండా చేద్దామని చెప్పేసి అలా అంటావు. టీమ్ వైజ్కి వచ్చేసరికి నీ టీమే గెలవాలనుకుంటావు. అంటే హౌజ్ కావాలని హౌజ్లో అనుకుంటావు, ఏ చోట రావద్దని మళ్ళీ నీ టీమే గెలవాలని నువ్వు అనుకుంటావు. తప్పు కదా మరి. మనకంటే తీయడం అంతవరకు కరెక్ట్ అక్కడ. స్టాండర్డ్ ఉన్న తీయాల్సింది కదా అక్కడ. ఇక్కడ నబీల్ గట్టిగా ఉన్నాడు అని చెప్పి నబీల్ని తీసి పడేసినావు. అది రాంగ్. నెక్స్ట్ విష్ణుప్రియ అక్కడక్కడ కన్నింగ్ అనిపించేస్తున్నది, పర్ఫెక్ట్ లేదు. వీళ్ళు ఎగ్ గేమ్లో అయితే పొట్టి ఎవరు ప్రేరణ కానీ యష్మి కానీ ఆఫ్కోర్స్ మ్యాక్సిమం అందరూ బాగానే ఆడారనుకో. కొంచెం వర్డ్స్ కూడా తగ్గించాలి, ఇంగ్లీష్ వర్డ్స్ తగ్గించాలి. బూతులు ఆటలాడుతున్నారు, అది కూడా తగ్గించాలి. ఇప్పటివరకైతే టాప్లో లోపల గేమ్ ప్రకారం టాప్లో చూస్తే అయితే మనకు నిఖిల్ టీం బయట గట్టిగా ఆడుతున్నాడు, నిఖిలే టాప్లో ఉన్నాడు అనిపిస్తుంది. బయట ఓటింగ్ చూస్తే అంటే విష్ణుప్రియ కనపడుతున్నాయి. మరి విష్ణుప్రియ పిఆరా మేనేరా అంత స్టాండర్డ్గా ఎలా ఉన్నారో కానీ వాళ్ళు మాత్రం బాగా సపోర్ట్ చేస్తున్నట్టున్నారు. విష్ణుప్రియ టాప్లో తీసుకొచ్చేస్తున్నారు. ఎవరైనా చూసినా కానీ దాన్ని ఎవరైనా అబ్జర్వ్ చేస్తే మాత్రం విష్ణుప్రియనే గెలుస్తుంది అనే ఫీలింగ్ కలుగుతుంది. లోపల వస్తే మాత్రం గేమ్ అయితే ఏం కనపడట్లేదు. అది జస్ట్ మాట్లాడుతుంది, అక్కడక్కడ మాట్లాడితే మళ్ళీ లూజ్ టాక్స్ కూడా పడుతుంది, ఆ ఎఫెక్ట్ కూడా పడుతుంది మళ్ళీ ఆమెకి. నెక్స్ట్ సోనియా ఉన్నది, ఆ ఇద్దరినే పెట్టేసుకుంది, పృథ్వీని నిఖిల్ని. వాళ్ళని ముందుకు తోసేస్తుంది. ఈమె అనుకుంటుంది మళ్ళీ వాళ్ళిద్దరి దగ్గర ఉన్నప్పుడు హెచ్చట్ ఆగు, నేను చెప్పిందే వినాలన్నట్టుగా కంట్రోల్ చేస్తుంది. సో అది మైనస్ అయ్యే అవకాశం ఉంది. నువ్వు ఆడట్లేవు, అది మైనస్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళని దోచేయడం వల్ల నీకు మైనస్ పెడుతుంది. నా టీం నా కంట్రోల్లో ఉండాలన్నట్టుగా ప్రయత్నిస్తున్నావు, అదైతే తప్పు ఖచ్చితంగా. ఆల్రెడీ వీడియోలు వస్తున్నాయి, లేడీస్ క్లియర్గా లేడీస్ వీడియోలు పెడుతున్నారు. సోనియా అని మనం ఈ వీక్ బయటికి పంపించాలి, నాకు సపోర్ట్ చేయండి అని వెళ్ళగొట్టే ప్రయత్నం చేద్దాం, ఈ వీకే వెళ్ళిపోవాలన్నట్టు వీడియోలు చేసి పెడతాను. అందరూ నాకు సపోర్ట్ చేయండి, సోనియా వెళ్ళిపోవాలని చెప్పేసి వీడియోలు చేయండి, నాకు లైక్ కొట్టండి, షేర్ చేయండి అని ఒక లేడీనే చేసి పెడుతుంది. సో సోనియా ఎట్లా చేస్తుందంటే ఒక లేడీ డాన్ లాగా చేసేస్తుంది అనమాట వాళ్ళ టీంని. అఫ్కోర్స్ ఆపోజిట్ టీంని కూడా మీరు చేసేది ప్రతి ఒక్కటి తప్పే అన్నట్టుగా మాట్లాడుతున్నది. నిజాలు ఉన్నా కానీ అసలు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే అసలు ఎదుటోళ్ళ మైండ్ సెట్ని 100% తొక్కి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆలోచించుకోవాల్సి వస్తారేమో, అంత స్ట్రాంగ్గా మాట్లాడుతుంది, మనం తప్పు చేస్తున్నామా అనే ఆలోచన, వాళ్ళకి లేని ఆలోచన. మనం గట్టిగా ఉన్నామన్నా కూడా మనం తప్పు చేస్తున్నామన్న ఆలోచన వాళ్ళ మైండ్లో దూర్చే ప్రయత్నం కూడా చేస్తుందండి. నేను గెలవాలి, నా టీమే గెలవాలి, నేనే గెలవాలి అంటే టాప్ దాకా ఉందామనే ప్రయత్నం చేస్తున్నామో అది మైనస్ అవుతుంది. ఒక లేడీనే వీడియో చేసి పెడుతుందంటే ఒకసారి ఆలోచించుకో. సోనియా నీకు మైనస్ అయ్యే ఛాన్స్ అయితే 100% కనబడుతుంది.